ముందుగా మనం రంగారెడ్డి జిల్లాలో ఉన్న ఇంజనీరింగ్ కాలేజ్ గురించి డిస్కస్ చేద్దాం. అభినవ్ హైటెక్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఇది మనకి 2002లో ఎస్టాబ్లిష్ చేశారు. కాలేజ్ ఎంసెట్ కోడ్ AHTC. ఇక్కడ మనకి సివిల్, సిఎస్సి, ఈసీఈ కోర్స్ అనేవి అవైలబుల్ గా ఉంటాయి. JNTU కింద అఫిలియేట్ అయి ఉంటుంది. 47,000 కాలేజ్ ఫీ. అలాగే హాస్టల్ కూడా అవైలబుల్ గా ఉంటుంది. 26 కిలోమీటర్స్ ఫ్రమ్ కోటి, 15 కిలోమీటర్స్ ఫ్రమ్ మెహదీపట్నం. నెక్స్ట్ వన్ అర్జున్ కాలేజ్ ఆఫ్ టెక్ అండ్ సైన్సెస్. ఇది మనకి రామోజీ ఫిల్మ్ సిటీలో ఉంటుంది. 2006లో ఎస్టాబ్లిష్ చేశారు. అలాగే కాలేజ్ ఎంసెట్ కోడ్ ARJN. ఇది మీకు ఎంసెట్ కౌన్సిలింగ్ లో ఉపయోగపడుతుంది. ఇక్కడ ఏమేమి బ్రాంచెస్ ఉంటాయి అంటే సిఎస్సి, ఈసీఈ, ట్రిపుల్ ఈ, సిఎస్ఎం, సివిల్. అలాగే కాలేజ్ ఫీ వచ్చరికి 67,000. అలాగే ఈ యొక్క కాలేజ్ JNTUH యూనివర్సిటీకి అఫిలియేట్ అయి ఉంటుంది. హాస్టల్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. కాకపోతే డిస్టెన్స్ విషయానికి వస్తే నాంపల్లి నుంచి 32 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఈ యొక్క కాలేజ్ లొకేట్ అయి ఉంటుంది అనమాట. నెక్స్ట్ వన్ అవంతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ 2005లో ఎస్టాబ్లిష్ చేశారు. AVIH కాలేజ్ ఎంసెట్ కోడ్. ఇది మనకి గొంతపల్లి విలేజ్ లో ఉంటుంది అనమాట. ఇక్కడ మనకి అవైలబుల్ గా ఉండే బ్రాంచెస్ సిఎస్సి, సిఎస్డి, సిఎస్ఈ, సిఎస్ఎం, ఈసీఈ, ట్రిపుల్ ఈ, మెకానికల్. JNTUH యూనివర్సిటీ కింద అఫిలియేట్ అయి ఉంటుంది. మరియు కాలేజ్ ఫీ 70,000. హాస్టల్ అవైలబుల్ గా ఉంటాయి. అలాగే దిల్సుఖ్ నగర్ నుంచి ఈ యొక్క కాలేజ్ 20 కిలోమీటర్ డిస్టెన్స్ లో లొకేట్ అయి ఉంటుంది. ఆజాద్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ 2005లో ఎస్టాబ్లిష్ చేశారు. AZET కాలేజ్ ఎంసెట్ కోడ్. అలాగే ఇక్కడ మనకి సిఎస్సి మాత్రమే ఉంటుంది. JNTUH కింద అఫిలియేట్ అయి ఉంటుంది. కాలేజ్ ఫీ 45,000. ఈ కాలేజ్ లో హాస్టల్ అనేవి అవైలబుల్ గా ఉండవు. 12 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఫ్రమ్ మెహదీపట్నం. నెక్స్ట్ వన్ అన్నమాచార్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్ అండ్ సైన్సెస్ కాలేజ్ ఎంసెట్ కోడ్ AITH 2005లో ఎస్టాబ్లిష్ చేశారు. మనకి ఇది రామోజీ ఫిలిం సిటీకి దగ్గరలో ఉంటుందన్నమాట. ఇక్కడ ఉండే బ్రాంచెస్ సిఎస్సి, ఈసీఈ, ట్రిపుల్ ఈ, మెకానికల్, సివిల్, సిఎస్డి, సిఎస్ఎం వంటి కోర్సెస్ అనేవి ఇక్కడ ఉంటాయి. JNTUH కింద అఫిలియేట్ అయి ఉంటుంది. 75,000 కాలేజ్ ఫీ. అలాగే 34 కిలోమీటర్స్ ఫ్రమ్ నాంపల్లి. నెక్స్ట్ వన్ అవంతి సైంటిఫిక్ టెక్నాలజికల్ అండ్ రీసెర్చ్ అకాడమీ 2008లో ఎస్టాబ్లిష్ చేశారు. ASRA కాలేజ్ ఎంసెట్ కోడ్. ఇక్కడ మనకి అవైలబుల్ గా ఉండే కోర్సెస్ సిఎస్సి, ఈసీఈ, ట్రిపుల్ ఈ, మెకానికల్, సివిల్ మరియు సిఎస్డి కోర్స్ అనేవి ఉంటాయి. JNTUH యూనివర్సిటీ కింద అఫిలియేట్ అయి ఉంటుంది. కాలేజ్ ఫీ 60,000. అలాగే హాస్టల్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి. 20 కిలోమీటర్ డిస్టెన్స్ ఫ్రమ్ దిల్సుఖ్ నగర్. నెక్స్ట్ వన్ ఏవియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. మనకి కాలేజ్ ఎంసెట్ కోడ్ AVNI 2009లో ఎస్టాబ్లిష్ చేశారు. అలాగే ఇబ్రహీంపట్నంలో ఉంటుంది కాలేజ్ కోర్సు విషయానికి వస్తే సిఎస్సి, ఈసీఈ, మెకానికల్, సివిల్, సిఎస్డి, సిఎస్సి, సిఎస్ఎం, AID వంటి కోర్స్ అనేవి అవైలబుల్ గా ఉంటాయి. అలాగే JNTUH యూనివర్సిటీ కింద అఫిలియేట్ అయి ఉంటుంది. 92,000 కాలేజ్ ఫీ. నెక్స్ట్ వన్ బందారి శ్రీనివాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ 2003లో ఎస్టాబ్లిష్ చేశారు. కాలేజ్ ఎంసెట్ కోడ్ BSGP, సిఎస్సి, ఈసీఈ, మెకానికల్, ట్రిపుల్ ఈ. అలాగే JNTUH యూనివర్సిటీ కింద అఫిలియేట్ అయి ఉంటుంది. 46,000 ఫీ. అలాగే హాస్టల్ అవైలబుల్ గా ఉంది. 28 కిలోమీటర్స్ ఫ్రమ్ మెహదీపట్నం, 22 కిలోమీటర్స్ ఫ్రమ్ గచ్చిబౌలి. నెక్స్ట్ వన్ భరత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కాలేజ్ 2001లో ఎస్టాబ్లిష్ చేశారు. అలాగే BIET కాలేజ్ ఎంసెట్ కోడ్. ఇక్కడ మనకి అవైలబుల్ గా ఉండే కోర్సెస్ IT, ECE, ట్రిపుల్ ఈ, CSM, సివిల్, CSC, CSD, మెకానికల్ కోర్స్ అనేవి అవైలబుల్ గా ఉంటాయి. JNTUH యూనివర్సిటీ కింద అఫిలియేట్ అయి ఉంటుంది. అలాగే 89,000 కాలేజ్ ఫీ. ఓన్లీ ఫర్ గర్ల్స్ మాత్రమే ఇక్కడ హాస్టల్ అనేది అవైలబుల్ గా ఉంది. బ్రిలియంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ 2008లో ఎస్టాబ్లిష్ చేశారు. BRIL కాలేజ్ ఎంసెట్ కోడ్. ఈ కాలేజ్ కి NAC A అక్రిడేషన్ ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్, సివిల్, CSD, CSC, CSM, ECE, ట్రిపుల్ ఈ, మెకానికల్, CSW ఈ కోర్సెస్ ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి. JNTUH యూనివర్సిటీ కింద అఫిలియేట్ అయి ఉంటుంది. 68,000 కాలేజ్ ఫీజు. బ్రిలియంట్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, ఇది ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ అనమాట. BRIG కాలేజ్ ఎంసెట్ కోడ్ 2009లో ఎస్టాబ్లిష్ చేశారు. AID, సివిల్, CSD, CSE, CSM, ECE, ట్రిపుల్ ఈ, మెకానికల్ కోర్స్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి. JNTUH యూనివర్సిటీ కింద అఫిలియేట్ అయి ఉంటుంది. 72,000 కాలేజ్ ఫీ. భాస్కర్ ఇంజనీరింగ్ కాలేజ్ BSKR కాలేజ్ ఎంసెట్ కోడ్ 2007లో ఎస్టాబ్లిష్ చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్, CSE, CSM, ECE, IT కోర్స్ ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి. JNTUH యూనివర్సిటీ కింద అఫిలియేట్ అయి ఉంటుంది. 50,000 కాలేజ్ ఫీ. బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ కి హాస్టల్ అవైలబుల్ గా ఉంది. చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ 1979లో ఎస్టాబ్లిష్ చేశారు. కాలేజ్ ఎంసెట్ కోడ్ CBIT. అటానమస్ క్యాంపస్
నాక్ ఏ ప్లస్ ప్లస్ మరియు ఎన్బిఏ అక్రిడేషన్ ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, బయోటెక్నాలజీ, సివిల్, కెమికల్, సిఐసి, సిఎస్ఈ, సిఎస్ఎం, ఈసీఈ, ట్రిపుల్ ఐటీ, మెకానికల్ కోర్సెస్ ఇక్కడ ఉన్నాయి. ఉస్మానియా యూనివర్సిటీ కింద అఫిలియేట్ అయి ఉంటుంది ఈ కాలేజ్. 1,40,000 కాలేజ్ ఫీ. ఖచ్చితంగా కాలేజ్ ఫీజు అరౌండ్ 2 lakhs కి వెళ్తుందని టాక్ నడుస్తుంది. బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ కి హాస్టల్ అవైలబుల్ గా ఉంది. 15 kilometers ఫ్రమ్ మెహదీపట్నం. సివిఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, సివిఆర్హెచ్ కాలేజ్ ఎంసెట్ కోడ్ 2001లో ఎస్టాబ్లిష్ చేశారు. ఏఐడి, ఏఐఎం, సివిల్, సిఎస్బి, సిఎస్సి, సిఎస్డి మరియు సిఎస్సి అలాగే సిఎస్ఎం కోర్స్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి. జేఎన్టీయు హెచ్ యూనివర్సిటీ కింద అఫిలియేట్ అయి ఉంటుంది. కాలేజ్ ఫీ 1,50,000. ఈ కాలేజ్ కూడా 2 lakhs వెళ్ళొచ్చని టాక్ నడుస్తుంది. ఎంసెట్ కౌన్సిలింగ్ వెళ్ళే టైంకి మీకు లేటెస్ట్ ఫీస్ అనేవి రిలీజ్ అవుతాయి. గర్ల్స్ హాస్టల్ అవైలబుల్గా ఉంటుంది. కోటి నుంచి 30 kilometer డిస్టెన్స్లో ఈ కాలేజ్ ఉంటుంది అనమాట. అలాగే ఈ సివిఆర్ కాలేజ్లో ఇంకొన్ని బ్రాంచెస్ ఉన్నాయి. ఈసీఈ, ట్రిపుల్ ఈఐఈ, మెకానికల్ ఈ బ్రాంచెస్ కొన్ని అనమాట. నేను ఇవ్వటం మర్చిపోయాను. ఈ బ్రాంచెస్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. అలాగే శ్రీ చైతన్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, సిహెచ్ఈటి కాలేజ్ ఎంసెట్ కోడ్ 2009లో ఎస్టాబ్లిష్ చేశారు. సిఎస్ఈ, ఈసీఈ, ట్రిపుల్ సివిల్, మెకానికల్ కోర్సెస్ ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. 60,000 కాలేజ్ ఫీ. జేఎన్టీయు హెచ్ యూనివర్సిటీ కింద అఫిలియేట్ అయి ఉంటుంది. బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్కి హాస్టల్ అవైలబుల్గా ఉంటాయి. 20 kilometers ఫ్రమ్ దిల్సుఖ్ నగర్, 15 kilometers ఫ్రమ్ ఎల్బీ నగర్. ఇది ఇబ్రహీంపట్నంలో ఉంటుంది అన్నమాట. గురునానక్ ఇన్స్టిట్యూషన్స్ టెక్నికల్ క్యాంపస్ అది గురు కాలేజ్ ఎంసెట్ కోడ్ 2001లో ఎస్టాబ్లిష్ చేశారు. మనకి ఇది కోటి నుంచి 35 kilometer డిస్టెన్స్లో ఉంటుందన్నమాట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్, సివిల్, సిఎస్సి, సిఎస్డి, సిఎస్ఈ, సిఎస్ఓ, సిఎస్ఎం, ఈసీఈ, ట్రిపుల్ ఐటీ, మెకానికల్, పిహెచ్డి, పిహెచ్ఎం కోర్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. అలాగే గురునానక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ 1999లో ఎస్టాబ్లిష్ చేశారు. జిఎన్ఐటి కాలేజ్ ఎంసెట్ కోడ్ అక్రిడేటెడ్ బై నాక్ ఏ ప్లస్ ప్లస్ ఎన్బిఏ. ఈ బోత్ గురునానక్ క్యాంపస్ రెండింటికి కూడా నాక్ ఏ ప్లస్ ప్లస్ అక్రిడేషన్ ఉంది మరియు ఎన్బిఏ అక్రిడేషన్ అన్నమాట. మరియు అటానమస్ కాలేజ్ కూడా. ఇక్కడ జిఎన్ఐటిలో ఏఐడి, సివిల్, సిఎస్సి, సిఎస్ఈ, సిఎస్ఎం, ఈసీఈ, ట్రిపుల్ ఐటీ, మెకానికల్ కోర్సెస్ అవైలబుల్గా ఉంటాయి. జేఎన్టీయు హెచ్ యూనివర్సిటీ కింద ఉంటుంది. 1,20,000 కాలేజ్ ఫీ. బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ కి హాస్టల్ అవైలబుల్గా ఉంటాయి. గ్లోబల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ 2006లో ఎస్టాబ్లిష్ చేశారు. జిఎల్ఓబి కాలేజ్ ఎంసెట్ కోడ్, సివిల్, సిఎస్డి, సిఎస్సి, సిఎస్ఎం, ఈసీఈ, మెకానికల్ వంటి కోర్సెస్ ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. కాలేజ్ ఫీ 70,000. జేఎన్టీయు హెచ్ యూనివర్సిటీ కింద అఫిలియేట్ అయి ఉంటుంది. బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ కి హాస్టల్ అవైలబుల్గా ఉంటుంది. ఈ కాలేజ్ చిలుకూరు దగ్గరలో ఉంటుంది అనమాట. నెక్స్ట్ వన్ శ్రీ హిందూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఇదిగో ఇబ్రహీంపట్నం ఉంటుంది. 2007లో ఎస్టాబ్లిష్ చేశారు. ఐఎన్డిఐ కాలేజ్ ఎంసెట్ కోడ్. మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సివిల్, సిఎస్సి, సిఎస్డి, సిఎస్సి, సిఎస్ఎం, సిఎస్ఓ, ఈసీఈ కోర్సెస్ ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. 95,000 కాలేజ్ ఫీ. జేఎన్టీయు హెచ్ యూనివర్సిటీ కింద అఫిలియేట్ అయి ఉంటుంది. శ్రీ హిందూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, సో ఇది ఐఎన్డియు కాలేజ్ ఎంసెట్ కోడ్. ఇది మనకి ఇబ్రహీంపట్నంలో ఉంటుంది అనమాట. 2001లో ఎస్టాబ్లిష్ చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్, సివిల్ మరియు సిఎస్సి, సిఎస్డి, సిఎస్ఈ, సిఎస్ఐ, సిఎస్ఎం, సిఎస్ఓ, ఈసీఈ, ట్రిపుల్ ఐటీ, మెకానికల్ కోర్సెస్ అవైలబుల్గా ఉంటాయి. కాలేజ్ ఫీ 1,15,000. 25 kilometers ఫ్రమ్ కోటి. జేబీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ 1998లో ఎస్టాబ్లిష్ చేశారు. జేబీఐటి కాలేజ్ ఎంసెట్ కోడ్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్, ఏఐఎం, అలాగే సివిల్, సిఎస్డి, సిఎస్ఎం, సిఎస్సి, ఈసీఈ, ఈసీఎం, ట్రిపుల్ ఐటీ, మెకానికల్ కోర్సెస్ అవైలబుల్గా ఉంటాయి. జేఎన్టీయూహెచ్ యూనివర్సిటీ కింద అఫిలియేట్ ఉంటుంది. 1,10,000 కాలేజ్ ఫీ. అలాగే 20 kilometer డిస్టెన్స్ ఫ్రమ్ మెహదీపట్నం. మనకి ఇది ఎంకపల్లిలో ఉంటుంది అన్నమాట. మొయినాబాద్ మండల్ ఎంకపల్లి విలేజ్లో ఉంటుంది. బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్కి హాస్టల్స్ అవైలబుల్గా ఉంటాయి. జోగిన్పల్లి బీఆర్ ఇంజనీరింగ్ కాలేజ్, ఇది కూడా సేమ్ ఎంకపల్లి మొయినాబాద్ మండలంలో ఉంటుంది అన్నమాట. జేఓజిఐ కాలేజ్ ఎంసెట్ కోడ్ 2002లో ఎస్టాబ్లిష్ చేశారు. ఈ కాలేజ్ ఎన్బిఏ అక్రిడేషన్ ఉందన్నమాట ఈ కాలేజ్కి. అండ్ ఇంతకుముందు చెప్పిన జేబీ కాలేజ్ కూడా నాక్ ఏ ప్లస్ ప్లస్ ఎన్బిఏ అక్రిడేషన్ ఉందన్నమాట. జేఎన్టీయూహెచ్ యూనివర్సిటీ కింద అఫిలియేట్ ఉంటుంది. 87,000 కాలేజ్ ఫీ. సిఎస్డి, సిఎస్సి, సిఎస్ఎం, ఈసీఈ, ట్రిపుల్ ఐటీ, మెకానికల్ ఈ కోర్సెస్ అవైలబుల్గా ఉంటాయి. 25 kilometers ఫ్రమ్ కోటి, 20 kilometers ఫ్రమ్ మెహదీపట్నం. బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ కి హాస్టల్ అవైలబుల్గా ఉంటుంది. నెక్స్ట్ కసిరెడ్డి నారాయణ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ రీసెర్చ్, నాక్ ఏ ప్లస్ మరియు అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్,
KNRR కాలేజ్ ఎంసెట్ కోడ్ 2008లో ఈ కాలేజ్ ఎస్టాబ్లిష్ చేశారు. సివిల్, సిఎస్సి, సిఎస్డి, సిఎస్సి, సిఎస్ఎం, ఈసీఈ, ట్రిపుల్ మెకానికల్ వంటి కోర్సెస్ అవైలబుల్గా ఉంటాయి. JNTUH యూనివర్సిటీ కింద అఫిలియేట్ అయి ఉంటుంది. 72,000 కాలేజ్ ఫీ. బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ కి హాస్టల్ అవైలబుల్ గా ఉంటుంది. కేశవ్ మెమోరియల్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, NAC A+ అక్రిడేషన్ మరియు అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్. మనకి ఈ కాలేజ్ ఎంసెట్ కోడ్ KMCE అనమాట. సో ఇది ఎగ్జాక్ట్ గా ఏ ఎస్టాబ్లిష్ చేశారో ఐడియా లేదు. సిఎస్సి, సిఎస్డి, సిఎస్సి, సిఎస్ఎం, సిఎస్ఓ, ఈసీఈ కోర్సెస్ అవైలబుల్ గా ఉంటాయి. JNTUH యూనివర్సిటీ కింద అఫిలియేట్ అయి ఉంటుంది. 62,000 కాలేజ్ ఫీ అనమాట. ఓకే, అలాగే కేజీ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ 2008లో ఎస్టాబ్లిష్ చేశారు. KGRH కాలేజ్ ఎంసెట్ కోడ్ సివిల్, సిఎస్డి, సిఎస్సి, సిఎస్ఎం, ఈసీఈ, మెకానికల్ వంటి కోర్సెస్ ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. కాలేజ్ ఫీజ్ 1 lakh. JNTUH యూనివర్సిటీ కింద అఫిలియేట్ ఉంటుంది. ఈ కాలేజ్ కూడా NAC A+ మరియు అటానమస్ కాలేజ్ అనమాట. బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ కి హాస్టల్ అవైలబుల్గా ఉంటుంది. అలాగే 70 కిలోమీటర్స్ ఫ్రమ్ మెహదీపట్నం. నెక్స్ట్ MGIT మహాత్మా గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గండిపేటలో ఉంటుందన్నమాట. 1997లో ఎస్టాబ్లిష్ చేశారు. కాలేజ్ ఎంసెట్ కోడ్ MGIT. సివిల్, సిఎస్బి, సిఎస్డి, సిఎస్సి, సిఎస్ఎం, ఈసీఈ, ట్రిపుల్ ఐటీ, ఎంసీటీ, ఎంఈసి, ఎంఎంటీ కోర్సెస్ ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. JNTUH యూనివర్సిటీ కింద అఫిలియేట్ ఉంటుంది. 1,60,000 కాలేజ్ ఫీ. ఖచ్చితంగా ఇయర్ చేంజ్ అయ్యే అవకాశం ఉంది. మనకి హాస్టల్ అవైలబిలిటీ ఉంది. 15 కిలోమీటర్స్ ఫ్రమ్ మెహదీపట్నం. నెక్స్ట్ MVSR ఇంజనీరింగ్ కాలేజ్. MVSR కాలేజ్ ఎంసెట్ కోడ్ 1981లో ఎస్టాబ్లిష్ చేశారు. CIC సివిల్, సిఎస్డి, సిఎస్సి, సిఎస్ఐ, సిఎస్ఎం, ఈసీఈ, ట్రిపుల్ ఐటీ, మెకానికల్ కోర్సెస్ ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. ఉస్మానియా యూనివర్సిటీ కింద అఫిలియేట్ ఉంటుంది. 1,30,000 కాలేజ్ ఫీ. సో బోత్ నేను చెప్పడం మర్చిపోయాను, బోత్ MGIT మరియు MVSR రెండు కాలేజీలు కూడా NAC అక్రిడేషన్, NBA అక్రిడేషన్ ఉంది, ప్లస్ అటానమస్ కూడా. ఇక MGIT అయితే NAC A++ అక్రిడేషన్ అనమాట. నెక్స్ట్ నోవా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ 2005లో ఎస్టాబ్లిష్ చేశారు. NOVH కాలేజ్ ఎంసెట్ కోడ్ CSC, CSE, CSM, ECE, మెకానికల్ మరియు మైనింగ్ కోర్సెస్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. JNTUH యూనివర్సిటీ కింద అఫిలియేట్ అయి ఉంటుంది. 45,000 కాలేజ్ ఫీ. హాస్టల్ అవైలబుల్గా ఉంది. 30 కిలోమీటర్స్ ఫ్రమ్ కోటి. అలాగే నోబుల్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్ 2008లో ఎస్టాబ్లిష్ చేశారు. NETW కాలేజ్ ఎంసెట్ కోడ్ CSC కోర్సెస్ అవైలబుల్గా ఉంటాయి. 40,000 కాలేజ్ ఫీ. హాస్టల్ అవైలబిలిటీ కూడా ఉందన్నమాట. పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్ 2009లో ఎస్టాబ్లిష్ చేశారు. ఇంతకుముందు ఇది నాగోల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ కింద పిలిచేవాళ్ళు. కాలేజ్ ఎంసెట్ కోడ్ PALV. ఇది మనకి హయత్ నగర్ లో ఉంటుంది. సివిల్, సిఎస్సి, సిఎస్డి, సిఎస్సి, సిఎస్ఎం, ఈసీఈ, ట్రిపుల్ కోర్సెస్ అవైలబుల్గా ఉంటాయి. JNTUH యూనివర్సిటీ కింద అఫిలియేట్ ఉంటుంది. 65,000 కాలేజ్ ఫీ. 5 కిలోమీటర్స్ ఫ్రమ్ నాగోల్ చౌరస్తా. ఈ కాలేజ్ NAC అక్రిడేషన్ మరియు అటానమస్ కాలేజ్ అనమాట. శ్రీ దత్తా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ సైన్సెస్ NAC A++ అక్రిడేషన్ మరియు అటానమస్ కాలేజ్ 2001లో ఎస్టాబ్లిష్ చేశారు. SDES కాలేజ్ ఎంసెట్ కోడ్ సివిల్, సిఎస్బి, సిఎస్సి, సిఎస్ఐ, ఈసీఈ, ట్రిపుల్ మెకానికల్ వంటి కోర్సెస్ ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. కాలేజ్ ఫీ 95,000. ఈ ఇయర్ 1,20,000 అలా చేంజ్ అయ్యే అవకాశం ఉంది. JNTUH యూనివర్సిటీ కింద అఫిలియేట్ అయి ఉంటుంది. హాస్టల్ అవైలబిలిటీగా ఉంటుంది. 15 కిలోమీటర్స్ ఫ్రమ్ దిల్సుఖ్ నగర్ అండ్ అదేవిధంగా 20 కిలోమీటర్స్ ఫ్రమ్ తార్నాక. శ్రీదత్తా గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ 2010లో ఎస్టాబ్లిష్ చేశారు. NAC A++ మరియు NBA అక్రిడేషన్ మరియు అటానమస్ కాలేజ్ అనమాట. సో 2010లో ఎస్టాబ్లిష్ చేశారు. CSC, CSD, CSE, ECE మరియు ట్రిపుల్ మెకానికల్ కోర్సెస్ ఉంటాయి. JNTUH యూనివర్సిటీ కింద అఫిలియేట్ అయి ఉంటుంది. 80,000 కాలేజ్ ఫీజు. 15 కిలోమీటర్స్ ఫ్రమ్ దిల్సుఖ్ నగర్, 20 కిలోమీటర్స్ ఫ్రమ్ తార్నాక. అలాగే సైంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ 2001లో ఎస్టాబ్లిష్ చేశారు. SNTI కాలేజ్ ఎంసెట్ కోడ్ AIM, CSE, ECE, ట్రిపుల్ కోర్స్ అవైలబుల్గా ఉంటాయి. JNTUH యూనివర్సిటీ కింద ఉంటుంది. 76,000 ఇప్పటి వరకు ఉన్న ఫీ అనమాట. ఏ కాలేజ్ అయినా సరే ఇప్పటి వరకు ఉన్న కాలేజ్ ఫీజు చెప్తున్నాను. సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ 2008లో ఎస్టాబ్లిష్ చేశారు. SIEI కాలేజ్ ఎంసెట్ కోడ్ సివిల్, సిఎస్డి, సిఎస్సి, ఈసీఈ, ట్రిపుల్ మెకానికల్, సిఎస్ఎం కోర్సెస్ ఉంటాయి. NAC A మరియు NBA అక్రిడేషన్ ఉంది. అలాగే అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్ JNTUH యూనివర్సిటీ కింద ఉంటుంది. 68,000 కాలేజ్ ఫీజ్. స్వాతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్ అండ్ సైన్సెస్ SWIT కాలేజ్ ఎంసెట్ కోడ్ 2009లో ఎస్టాబ్లిష్ చేశారు. మనకి ఇది పోచంపల్లి క్రాస్ రోడ్స్ దగ్గర ఉంటుంది అన్నమాట. ఈ కాలేజ్ సివిల్, సిఎస్సి, ఈసీఈ, మెకానికల్. ఉస్మానియా యూనివర్సిటీ కింద అఫిలియేట్ అయి ఉంటుంది. 50,000 కాలేజ్ ఫీ. 20 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఫ్రమ్ ఎల్బీ నగర్. హాస్టల్ అవైలబిలిటీ ఉంటుంది. స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్ అటానమస్ క్యాంపస్
2004లో ఎస్టాబ్లిష్ చేశారు. SPHN కాలేజ్ ఎంసెట్ కోడ్, CSE, ECE సివిల్ మరియు CSE విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, CSE విత్ డేటా సైన్స్, CSE విత్ సైబర్ సెక్యూరిటీ ఈ కోర్స్ అవైలబుల్ గా ఉంటాయి. JNTH కింద అఫిలియేట్ అయి ఉంటుంది. 95,000 కాలేజ్ ఫీ. 13 కిలోమీటర్స్ ఫ్రమ్ దిల్సుఖ్ నగర్. సాధన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, NAC A+ అక్రిడేషన్ మరియు NBA అటానమస్ కోడ్ ఉందన్నమాట. 1995లో ఎస్టాబ్లిష్ చేశారు. SCET కాలేజ్ ఎంసెట్ కోడ్, AID, AIM సివిల్, CSD, CSE, CSM, ECE, EEE, IT మెకానికల్ కోర్సెస్ అవైలబుల్ గా ఉంటాయి. JNTH కింద ఉంటుంది ఈ యొక్క కాలేజ్. శ్రీదేవి ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్, NAC A+, NBA మరియు అటానమస్ 2001లో ఎస్టాబ్లిష్ చేశారు. SDEW కాలేజ్ ఎంసెట్ కోడ్, CSD, CSE, CSM, IT, ECE కోర్సెస్ అవైలబుల్ గా ఉంటాయి. అలాగే టీగల కృష్ణారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్, NAC A+ మరియు NBA, అదేవిధంగా అటానమస్ కాలేజ్ TKEM కాలేజ్ ఎంసెట్ కోడ్ 2005లో ఎస్టాబ్లిష్ చేశారు. AIM సివిల్, CSE, ECE, EEE, IT కోర్సెస్ అవైలబుల్ గా ఉంటాయి. TKR కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ 2002లో ఎస్టాబ్లిష్ చేశారు. రెండు కూడా మీర్పేటలో ఉంటాయి. TKRC కాలేజ్ ఎంసెట్ కోడ్, సివిల్, CSD, CSE, CSM, ECE, EEE, IT మెకానికల్. ఈ కాలేజ్ కూడా NAC A+ మరియు NBA అటానమస్ స్టేటస్ కూడా ఉందండి. రెండు కాలేజెస్ కూడా హాస్టల్ అవైలబిలిటీ ఉన్నాయి. అండ్ అదేవిధంగా JNTH యూనివర్సిటీ కింద అఫిలియేట్ ఉంటుంది. డాక్టర్ VRK ఉమెన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ 2002లో ఎస్టాబ్లిష్ చేశారు. VRKW ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్, CSE, CSM, ECE, EEE JNTH యూనివర్సిటీ కింద అఫిలియేట్ అయి ఉంటుంది. విద్యాజ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్ అండ్ సైన్సెస్ మొయినాబాద్ లో ఉంటుందన్నమాట. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్, సివిల్, CSD, CSE, CSM, ECE, EEE, IT మెకానికల్ కోర్సెస్ అక్కడ అవైలబుల్ గా ఉంటాయి. VJIT కాలేజ్ ఎంసెట్ కోడ్ 1999లో ఎస్టాబ్లిష్ చేశారు. JNTH యూనివర్సిటీ కింద అఫిలియేట్ అయి ఉంటుంది. 1,15,000 కాలేజ్ ఫీ, మేబీ 1,50,000 అవ్వచ్చు. 21 కిలోమీటర్స్ ఫ్రమ్ కోటి, 18 కిలోమీటర్స్ ఫ్రమ్ మెహదీపట్నం. వర్ధమాన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ 1999లో ఎస్టాబ్లిష్ చేశారు. VMEG కాలేజ్ ఎంసెట్ కోడ్, NAC A++ అక్రిడేషన్, NBA మరియు అటానమస్ స్టేటస్ ఉన్నాం. సో ఇక్కడ మనకి సివిల్, CSD, CSE, CSM, ECE, EEE, IT మెకానికల్ కోర్స్ అనేవి అవైలబుల్ గా ఉంటాయి. JNTH యూనివర్సిటీ కింద అఫిలియేట్ అయి ఉంటుంది. 1,40,000 కాలేజ్ ఫీ. VSET అంటే విశ్వేశ్వరయ్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ. సో ఇక్కడ మనకి 2007లో ఎస్టాబ్లిష్ చేశారు. VCET కాలేజ్ ఎంసెట్ కోడ్, సివిల్, CSD, CSE, CSM, ECE, EEE మెకానికల్ కోర్స్ అనేవి అవైలబుల్ గా ఉంటాయి. JNTH యూనివర్సిటీ కింద అఫిలియేట్ అయి ఉంటుంది. 64,000 కాలేజ్ ఫీ. 9 కిలోమీటర్స్ ఫ్రమ్ బిఫోర్ ఇబ్రహీంపట్నం. సో ఇవి రంగారెడ్డి డిస్టిక్ లో ఉన్న ఇంజనీరింగ్ కాలేజెస్. మనకి విద్యాజ్యోతికి NAC A++ మరియు NBA అక్రిడేషన్ కూడా ఉందన్నమాట. మనం ఇందాక అప్డేట్ చేయడం మర్చిపోయాం. అండ్ అటానమస్ కాలేజ్ కూడా. సో ఇవి 44 కాలేజెస్ ఇన్ రంగారెడ్డి డిస్టిక్. నెక్స్ట్ డిస్కస్ చేసే డిస్టిక్ మేడ్చల్ డిస్టిక్. సో చాలా అంటే చాలా కాలేజెస్ ఉంటాయి మేడ్చల్. ఓపిక్గా వినండి. ఇంత కష్టపడి వీడియోస్ చేస్తున్నందుకు మీరు మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఈ వీడియో మీకు ఉపయోగపడిందో లేదో థ్యాంక్స్ అని చిన్న కామెంట్ చేస్తే మీకు కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాం. అండ్ వీడియో కూడా లైక్ చేయండి. ఏఎస్ ఇంజనీరింగ్ కాలేజ్, ACEG కాలేజ్ ఎంసెట్ కోడ్ 2007లో ఎస్టాబ్లిష్ చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, సివిల్, CSE, CSO, ECE, EEE, IT మెకానికల్ కోర్సెస్ ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి. NAC A మరియు NBA అక్రిడేషన్ ఉంది. అటానమస్ కాలేజ్ JNTH యూనివర్సిటీ కింద అప్డేట్ అయి ఉంటుంది. 1,10,000 కాలేజ్ ఫీ. అండ్ ఉప్పల్ నుంచి 15 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఈ యొక్క ఏఎస్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటుంది అన్నమాట. అనురాగ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ గట్కేసర్ లో ఉంటుంది. 2008లో ఎస్టాబ్లిష్ చేశారు. ANRH కాలేజ్ ఎంసెట్ కోడ్, CSE మెకానికల్, ECE, EEE కోర్స్ అవైలబుల్ గా ఉంటాయి. JNTH యూనివర్సిటీ కింద అఫిలియేట్ అయి ఉంటుంది. 70,000 కాలేజ్ ఫీజు. సో ఈ కాలేజ్ ఫీజు అనేది ఖచ్చితంగా చేంజ్ అవుతుంది. సో ఈ కాలేజ్ ఫీజు గురించి డిస్కస్ చేయడం టైం వేస్ట్ అనమాట. సో మీ టైం ఎందుకు వేస్ట్ చేయాలి, కానీ కాలేజ్ ఫీజు నేను మళ్ళీ ఇంకొక వీడియోలో చెప్తాను. ఓకే, ఎందుకంటే పాపం మీకు కాలేజ్ నేమ్స్ ఫీజు మీరు ఫిక్స్ అయితే ఆ ఫీజు రాదు కాబట్టి మీరు కాలేజ్ ఫీజు ఖచ్చితంగా చేంజ్ అవుతుంటుంది కాబట్టి ఎందుకు ఇబ్బంది పడటం. ఓకే, అనురాగ్ యూనివర్సిటీ ఇంతకుముందు మనకి ఇది CBSR కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ గా చెప్పేవాళ్ళు. 2002లో ఎస్టాబ్లిష్ చేశారు. NAC A++ అక్రిడేషన్ మరియు NBA అక్రిడేషన్ ఉంది. కాలేజ్ ఎంసెట్ కోడ్ CBSR, AI, ECE, CSE, EEE అలాగే IT మెకానికల్, సివిల్ వంటి కోర్సెస్ ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి. అరోరాస్ సైంటిఫిక్ అండ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ AURG 2003లో ఎస్టాబ్లిష్ చేశారు. గట్కేసర్లో ఉంటుంది. AIM, CSE, ECE మరియు మెకానికల్ కోర్సెస్ ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి. అరోరాస్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ అకాడమీ ఉప్పల్ గట్కేసర్ మండల్ 2010లో ఎస్టాబ్లిష్ చేశారు. AURK
సిఎస్సి, ఈసీఈ, సిఎస్ఎం. అరోరాస్ టెక్నికల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ 1999లో ఎస్టాబ్లిష్ చేశారు. ఏయుఆర్పి కాలేజ్ ఎంసెట్ కోడ్, సివిల్, సిఎస్సి, సిఎస్డి, సిఎస్సి, సిఎస్ఎం, ఈసీఈ, ట్రిపుల్ మెకానికల్ వంటి కోర్సెస్ ఇక్కడ ఉన్నాయి. అరోరాస్ టెక్నాలజికల్ ఇన్స్టిట్యూట్ 2004లో ఎస్టాబ్లిష్ చేశారు. ఏయుఆర్డి, సిఎస్సి, ఈసీఈ, ఐటీ. బీవీఆర్ఐటి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫర్ ఉమెన్, బీవీఆర్డబ్ల్యూ, నిజాంపేట్ రోడ్లో ఉంటుంది, బాచుపల్లి. ఎన్బిఏ అక్రిడేషన్ ఉంది, అటానమస్ క్యాంపస్. ఐటీ, సిఎస్సి, సిఎస్ఎం, ఈసీఈ, ట్రిపుల్ ఐటీ కోర్సెస్ ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ మనకి గర్ల్స్ హాస్టల్ కూడా అవైలబుల్గా ఉంటుంది. ఉమెన్స్ పరంగా వన్ ఆఫ్ ది బెస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్. సిఎంఆర్ టెక్నికల్ క్యాంపస్ 2009లో ఎస్టాబ్లిష్ చేశారు. సిఎంఆర్జే కాలేజ్ ఎంసెట్ కోడ్, నాక్ ఏ అక్రిడేషన్ మరియు ఎన్బిఏ అక్రిడేషన్ అనమాట, అటానమస్ క్యాంపస్. సిఎస్సి, సిఎస్డి, సిఎస్ఐ, సిఎస్ఎం, ఈసీఈ, ఐటీ కోర్స్ ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. సిఎంఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, కండ్లకోయ, మేడ్చల్ డిస్ట్రిక్ట్ 2002లో ఎస్టాబ్లిష్ చేశారు. సిఎంఆర్కే కాలేజ్ ఎంసెట్ కోడ్, సివిల్, సిఎస్సి, సిఎస్డి, సిఎస్సి, సిఎస్ఎం, ఈసీఈ, ట్రిపుల్ మెకానికల్ కోర్సెస్ ఇక్కడ ఉంటాయి. సిఎంఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, సేమ్ కండ్లకోయ విలేజ్, మేడ్చల్ డిస్ట్రిక్ట్ 2005లో ఎస్టాబ్లిష్ చేశారు. సిఎంఆర్ఎం కాలేజ్ ఎంసెట్ కోడ్, నాక్ ఏ అక్రిడేషన్ మరియు ఎన్బిఏ అక్రిడేషన్ అనమాట, అటానమస్ క్యాంపస్. ఈ రెండు క్యాంపస్ ఏది బాగుంటుందంటే సిఎంఆర్కే క్యాంపస్ బాగుంటుంది. సిఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ 2010లో ఎస్టాబ్లిష్ చేశారు. సిఎంఆర్ఎన్ కాలేజ్ ఎంసెట్ కోడ్, సిఎస్సి, సిఎస్డి, సిఎస్ఎం, ఈసీఈ, ఐటీ కోర్స్ ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. అలాగే డిఆర్కే కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ 2006లో ఎస్టాబ్లిష్ చేశారు. సివిల్, సిఎస్సి, సిఎస్డి, సిఎస్సి, ఈసీఈ కోర్స్ ఇక్కడ ఉన్నాయి. కాలేజ్ ఎంసెట్ కోడ్ డిఆర్కేసి. డిఆర్కే ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ 2004లో ఎస్టాబ్లిష్ చేశారు. సిఎస్డి, సిఎస్సి, సిఎస్ఎం, ఈసీఈ, ట్రిపుల్ మెకానికల్ కోర్స్ ఇక్కడ ఉంటాయి. గీతాంజలి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ 2005లో ఎస్టాబ్లిష్ చేశారు. జీసీ, సివిల్, సిఎస్సి, సిఎస్డి, సిఎస్సి, సిఎస్ఎం, ఈసీఈ, ట్రిపుల్ మెకానికల్ కోర్స్ ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. గోకరాజు లైలావతి ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ 2021లో ఎస్టాబ్లిష్ చేశారు. సిఎస్ మరియు సిఎస్సి కోర్స్ ఇక్కడే ఉంటాయి. జిఎల్డబ్ల్యూసి కాలేజ్ ఎంసెట్ కోడ్. నెక్స్ట్ గోకరాజు రంగరాజు కాలేజ్ ఎంసెట్ కోడ్ GRRR, బాచుపల్లి, కూకట్పల్లి 1997లో ఎస్టాబ్లిష్ చేశారు. సివిల్, సిఎస్ఏ, సిఎస్బి, సిఎస్డి, సిఎస్సి, సిఎస్ఐ, సిఎస్ఎం, ఈసీఈ, ట్రిపుల్ ఐటీ మెకానికల్ కోర్సెస్ అవైలబుల్గా ఉంటాయి. హోలీ మేరీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ 2008లో ఎస్టాబ్లిష్ చేశారు. హెచ్ఎంటీకే, సిఎస్సి, ఈసీఈ మెకానికల్ కోర్సెస్ అవైలబుల్గా ఉంటాయి. హోలీ మేరీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్, నాక్ ఏ అక్రిడేషన్, ఎన్బిఏ మరియు అటానమస్ క్యాంపస్ 2001లో ఎస్టాబ్లిష్ చేశారు. హోలీ కాలేజ్ ఎంసెట్ కోడ్, సివిల్, సిఎస్సి, సిఎస్డి, సిఎస్ఓ, సిఎస్ఎం, ఈసీఈ, ట్రిపుల్ మెకానికల్ కోర్సెస్ అవైలబుల్గా ఉంటాయి. హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్ అండ్ మేనేజ్మెంట్ 2001లో ఎస్టాబ్లిష్ చేశారు. HITM హితం కాలేజ్ ఎంసెట్ కోడ్, సిఎస్డి, సిఎస్సి, సిఎస్ఎం, ఈసీఈ, ట్రిపుల్ మెకానికల్. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ దుండిగల్ 2000లో ఎస్టాబ్లిష్ చేశారు. IARE కాలేజ్ ఎంసెట్ కోడ్, ANE, సివిల్, సిఎస్డి, సిఎస్సి, సిఎస్సి, సిఎస్ఎం, ఈసీఈ, ట్రిపుల్ ఐటీ మెకానికల్ కోర్సెస్ ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. కేశవ్ మెమోరియల్ ఇంజనీరింగ్ కాలేజ్ 2021లో ఎస్టాబ్లిష్ చేశారు. KMEC కాలేజ్ ఎంసెట్ కోడ్, సిఎస్సి, సిఎస్ఎం, సిఎస్ కోర్సెస్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. ఉస్మానియా యూనివర్సిటీ కింద అఫిలియేట్ అయి ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ ఉస్మానియా యూనివర్సిటీ కాకపోతే, నేను మెన్షన్ చేయకపోతే ఖచ్చితంగా JNTH, నేను మెన్షన్ చేశానంటే అది ఉస్మానియా యూనివర్సిటీ. కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ KPRC కాలేజ్ ఎంసెట్ కోడ్ 2023లో ఎస్టాబ్లిష్ చేశారు. సిఎస్సి, సిఎస్ఈ విత్ ANML మరియు MBA, BBA కోర్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. ఉస్మానియా యూనివర్సిటీ కింద ఉంటుంది ఈ కాలేజ్. కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ KPRT 2008లో ఎస్టాబ్లిష్ చేశారు. సివిల్, సిఎస్డి, సిఎస్సి, సిఎస్ఎం, ఈసీ కోర్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. ఈ కాలేజ్ నాక్ A++ మరియు NBA అక్రిడేషన్ ఉంది, అటానమస్ క్యాంపస్. మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ MLRD కాలేజ్ ఎంసెట్ కోడ్, ANE, సిఎస్సి, సిఎస్డి, సిఎస్సి, సిఎస్ఐ కోర్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. సిఎస్ఎం, ఈసీ, ట్రిపుల్ కూడా ఉన్నాయి. నాక్ A మరియు NBA అక్రిడేషన్ ఉంది, అటానమస్ క్యాంపస్. రెడీగా ఉండండి, కన్ఫ్యూజ్ అవడానికి. ఇంకొక 8 క్యాంపస్ ఉన్నాయి మల్లారెడ్డి వాళ్ళకి. మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ MLTM కాలేజ్ ఎంసెట్ కోడ్ 2008లో ఎస్టాబ్లిష్ చేశారు. మైసమ్మ కూడా. మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ MRCE, మనకి ఇదిగో మైసమ్మ కూడా ఉంటుంది. ఇక్కడ మనకి సిఎస్డి, సిఎస్సి, సిఎస్ఎం, ఈసీ కోర్స్ ఉంటాయి. ఆల్మోస్ట్ ప్రతి మల్లారెడ్డి కాలేజ్ మనకి నాక్ A అక్రిడేషన్ మరియు NBA అక్రిడేషన్ ఉంటాయి. మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫర్ ఉమెన్, దీనికి ఎక్స్ట్రాగా అటానమస్ కూడా ఉందన్నమాట. MRCW 2008లో ఎస్టాబ్లిష్ చేశారు. సిఎస్సి, సిఎస్డి, సిఎస్సి, సిఎస్ఐ, సిఎస్ఎం, సిఎస్ఓ, ఈసీఈ, ట్రిపుల్ ఐటీ. మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ మైసమ్మ కూడా
ఎంఆర్ఈసి ఓకే 2002లో ఎస్టాబ్లిష్ చేశారు. సివిల్, సిఎస్సి, సిఎస్డి, సిఎస్ఐ, సిఎస్ఎం, సిఎస్ఓ, ఈసీఈ, త్రిబుల్ ఐటీ, మెకానికల్, మైనింగ్. మల్లారెడ్డి ఇంజనీరింగ్ అండ్ మేనేజ్మెంట్ సైన్సెస్ ఎంఆర్ఈఎం. ఇది మనకి కిస్తాపూర్ మేడ్చల్లో ఉంటుందన్నమాట. మనకి సింపుల్ చెప్పాలంటే 15 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది సికింద్రాబాద్కి. రిమైనింగ్ కాలేజ్ అయితే 15 కిలోమీటర్స్ అలా ఉంటాయి. ఇది సికింద్రాబాద్ 17 కిలోమీటర్స్ అలా ఉంటాయి. ఇది 15 కిలోమీటర్స్ అన్నమాట. సో నియర్ బై కాలేజ్ ఇది కూడా. సివిల్, సిఎస్సి, సిఎస్డి, సిఎస్సి, సిఎస్ఎం, సిఎస్ఓ, ఈసీఈ, త్రిబుల్ ఐటీ, మెకానికల్. ఎంఆర్ఈటి మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ 2007లో ఎస్టాబ్లిష్ చేశారు. ఇది మనకి క్యాంపస్ 3 అని చెప్తూ ఉంటారు. ఇది మైసమ్మ కూడా. సిఎస్సి, సిఎస్డి, సిఎస్ఎం, ఈసీఈ, ఐటీ. సింపుల్ చెప్పాలంటే నాకు అనిపిస్తుంది ఒకసారి మల్లారెడ్డి సార్ని కాలేజ్ నేమ్స్ మొత్తం చెప్పమని చెప్పలేదేమో. అంటే ఇన్ని కాలేజీలు నేను చెప్తాను కానీ ఎగ్జాక్ట్ నేమ్స్ చెప్పలేకపోతారేమో అనిపిస్తుంది నాకు. మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫర్ ఉమెన్ ఎంఆర్ఈడబ్ల్యూ 2008లో ఎస్టాబ్లిష్ చేశారు. సిఎస్డి, సిఎస్సి, సిఎస్ఎం, ఈసీఈ. మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్ అండ్ సైన్సెస్ ఇదిగో మైసమ్మగూడలో ఉంటుంది. ఎంఆర్ఐటి కాలేజ్ ఎంసెట్ కోడ్ 2005లో ఎస్టాబ్లిష్ చేశారు. సిఎస్డి, సిఎస్సి, సిఎస్ఎం, ఈసీఈ. మర్రి లక్ష్మణ్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ ఎంఎల్ఆర్ఎస్ 2009లో ఎస్టాబ్లిష్ చేశారు. సివిల్, సిఎస్సి, సిఎస్డి, సిఎస్సి, సిఎస్ఎం, త్రిబుల్ ఈసీఈ, ఐటీ, మెకానికల్. మెగా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ ఎంజిహెచ్ఈ 2008లో ఎస్టాబ్లిష్ చేశారు. సిఎస్సి, సివిల్, ఈసీఈ, త్రిబుల్ ఏఐఎన్డిఎస్, ఏఎన్ఎంఎల్. ఎంఎల్ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎంఎల్ఐడి ఇది మనకి దుండిగల్లో ఉంటుంది. 2005లో ఎస్టాబ్లిష్ చేశారు. ఏఎన్ఈ, సిఎస్డి, సిఎస్సి, సిఎస్ఐ, సిఎస్ఎం, ఈసీఈ, త్రిబుల్ ఐటీ, మెకానికల్. నల్లమల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ 2001లో ఎస్టాబ్లిష్ చేశారు. ఎన్ఆర్ఈసి కాలేజ్ ఎంసెట్ కోడ్ ఏఐడి, సివిల్, సిఎస్సి, సిఎస్ఎం, ఈసీఈ, త్రిబుల్ మెకానికల్. నల్ల నరసింహారెడ్డి ఎడ్యుకేషన్ సొసైటీస్ 2009లో ఎస్టాబ్లిష్ చేశారు. సివిల్, సిఎస్డి, సిఎస్సి, సిఎస్ఎం, ఈసీఈ, ఐటీ ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. నాక్ ఏ మరియు ఎన్బిఏ అక్రిడేషన్ కూడా ఉందన్నమాట. సేమ్ ఎంఎల్ఆర్ క్యాంపస్లు కూడా ఉన్నాయండి. ఎంఎల్ఐడి ఉంది కదా, ఆ క్యాంపస్ కూడా ఉంది. అండ్ నల్లమల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ కూడా నాక్ ఏ ఎన్బిఏ అక్రిడేషన్ అనమాట. నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ 2007లో ఎస్టాబ్లిష్ చేశారు. ఎన్ఆర్సిఎం కాలేజ్ ఎంసెట్ కోడ్ సివిల్, సిఎస్సి, సిఎస్సి, సిఎస్ఎం, ఈసీఈ, త్రిబుల్ ఐటీ, మెకానికల్. నెయిల్ జాట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ 2018లో ఎస్టాబ్లిష్ చేశారు. ఎన్జిఐటి సిఎస్, సిఎస్సి, సిఎస్ఎం కోర్స్ అవైలబుల్గా ఉంటాయి. ప్రిన్స్టన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్ 2009లో ఎస్టాబ్లిష్ చేశారు. పిఈటిడబ్ల్యూ కాలేజ్ ఎంసెట్ కోడ్ సివిల్, సిఎస్సి, సిఎస్డి, సిఎస్సి, సిఎస్ఎం, ఈసీఈ. రిషి ఎంఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్ 2009లో ఎస్టాబ్లిష్ చేశారు. ఆర్ఐటిడబ్ల్యూ కాలేజ్ ఎంసెట్ కోడ్. శ్రీ నిధి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అటానమస్ క్యాంపస్ నాక్ ఏ మరియు ఎన్బిఏ అక్రిడేషన్ ఉన్నాయి. 1997లో ఎస్టాబ్లిష్ చేశారు. ఎస్ఎన్ఐఎస్ కాలేజ్ ఎంసెట్ కోడ్ సిఎస్సి, ఈసీఈ, ఐటీ, ఈసీఎం, త్రిబుల్ మెకానికల్, సివిల్ మరియు సిఎస్సి విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ కోర్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. సంస్కృతి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ నాక్ ఏ అక్రిడేషన్ మరియు ఎన్బిఏ అక్రిడేషన్ అనమాట. ఎస్ఎంఎస్కే కాలేజ్ ఎంసెట్ కోడ్ 2005లో ఎస్టాబ్లిష్ చేశారు. సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ ఎస్ఐఎస్జి కాలేజ్ ఎంసెట్ కోడ్ 2008లో ఎస్టాబ్లిష్ చేశారు. సివిల్, సిఎస్సి, సిఎస్డి, సిఎస్సి, సిఎస్ఎం కోర్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. నాక్ ఏ మరియు ఎన్బిఏ అక్రిడేషన్ ఉన్నాయి. అలాగే సిఎస్ఓ, సిఎస్డబ్ల్యూ, ఈసీఈ, మెకానికల్ కోర్సెస్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. శ్రీ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సిఎస్సి, ఈసీఈ, ఐటీ కోర్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. రాంపల్లిలో ఉంటుంది. కేసరా 2011లో ఎస్టాబ్లిష్ చేశారు. ఎస్ఆర్హెచ్వై కాలేజ్ ఎంసెట్ కోడ్. శ్రేయస ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ 2011లో ఎస్టాబ్లిష్ చేశారు. ఎస్ఆర్వైఎస్ కాలేజ్ ఎంసెట్ కోడ్ సిఎస్డి, ఈసీఈ, సిఎస్సి విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, సివిల్, మెకానికల్. శ్రీనిధి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అటానమస్ క్యాంపస్ 1997లో ఎస్టాబ్లిష్ చేశారు. ఎస్ఎన్ఐఎస్ కాలేజ్ ఎంసెట్ కోడ్. మనకి ఇక్కడ సివిల్, సిఎస్సి, సిఎస్డి, సిఎస్సి, సిఎస్ఎం, సిఎస్ఓ, ఈసీఈ, త్రిబుల్ ఐటీ, మెకానికల్ కోర్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. సెయింట్ మార్టిన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ ఎంఆర్టిఎన్ కాలేజ్ ఎంసెట్ కోడ్ 2002లో ఎస్టాబ్లిష్ చేశారు. ఏఐడి, ఏఐఎం, సివిల్, సిఎస్సి, సిఎస్జి, సిఎస్ఎం, ఈసీఈ, త్రిబుల్ ఐటీ, మెకానికల్ కోర్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజ్ 2007లో ఎస్టాబ్లిష్ చేశారు. ఎస్పీఈసి కాలేజ్ ఎంసెట్ కోడ్ సివిల్, సిఎస్సి, సిఎస్డి, సిఎస్సి, సిఎస్ఎం, ఈసీఈ, త్రిబుల్ కోర్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. విజ్ఞాన భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ 2004లో ఎస్టాబ్లిష్ చేశారు. విబిఐటి కాలేజ్ ఎంసెట్ కోడ్. అలాగే ఇక్కడ సివిల్, సిఎస్బి, సిఎస్సి, సిఎస్డి, సిఎస్సి, సిఎస్ఎం, ఈసీఈ, త్రిబుల్ ఐటీ, మెకానికల్ కోర్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. విజ్ఞాన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్ 2008లో ఎస్టాబ్లిష్ చేశారు. సిఎస్డి, సిఎస్సి, సిఎస్ఎం, ఈసీఈ, ఐటీ కోర్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. కాలేజ్ ఎంసెట్ కోడ్ విఎంటీడబ్ల్యూ. వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ 2006లో ఎస్టాబ్లిష్ చేశారు. విఐఈబి కాలేజ్ ఎంసెట్ కోడ్ సివిల్, సిఎస్సి, ఈసీఈ, త్రిబుల్ ఐటీ, మెకానికల్, మైనింగ్ కోర్స్ అనేవి ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి.
విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అటానమస్ క్యాంపస్ 1995లో ఎస్టాబ్లిష్ చేశారు. విజేఈసి కాలేజ్ ఎంసెట్ కోడ్. ఇక మనకి ఏఐడి, ఏయుటి, సివిల్, సిఎస్బి, సిఎస్సి, సిఎస్ఎం, సిఎస్ఓ, ఈసీఈ, త్రిబులి, ఈఐఈ, ఐటీ, మెకానికల్ కోర్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. నాక్, A++, ఎన్బిఏ, అటానమస్ టాప్ 10లో ఈ కాలేజ్ కూడా. ఇవ్వండి మేడ్చల్ డిస్టిక్లో ఉన్న ఇంజనీరింగ్ కాలేజ్. ఇంకా హైదరాబాద్ డిస్టిక్లో ఉన్న ఇంజనీరింగ్ కాలేజ్ గురించి డిస్కస్ చేద్దాం. మీరు నమ్ముతారు నమ్మరో, ఇవన్నీ చెప్పిన తర్వాత నాకే నోరు నొప్పుతుంది. అంటే నోరు నొప్పుట్టినా పర్లేదు, నేను చేస్తాను వీడియోస్. సో నా కష్టాన్ని మీరు గుర్తించండి. ఓకే, హైదరాబాద్ డిస్టిక్లో మనకి ఏఏఆర్ మహవీర్ ఇంజనీరింగ్ కాలేజ్ 2010లో ఎస్టాబ్లిష్ చేశారు. సిఎస్సి, ఈసీఈ, త్రిబులి, సిఎస్ఎం, మెకానికల్ కోర్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. అరోరా సైన్స్ అండ్ టెక్నాలజీ రీసెర్చ్ అకాడమీ 2001లో ఎస్టాబ్లిష్ చేశారు. సివిల్, సిఎస్సి, సిఎస్డి, ఈసీఈ, ఐటీ కోర్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. నాక్ అక్రిడేషన్ ఉంది, అది కూడా నాక్ B++. అరోరాస్ ఇంజనీరింగ్ కాలేజ్ ఏయుఆర్బి క్రియేటెడ్ బై నాక్ బి అనమాట. సిఎస్సి, సిఎస్ఎం, ఈసీ కోర్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. అరోరాస్ టెక్నాలజికల్ ఇన్స్టిట్యూట్ అనమాట. సిఎస్సి, సిఎస్ఎం, ఈసీఈ ఉంటాయి. 2004లో ఎస్టాబ్లిష్ చేశారు. ఏయుఆర్ఎన్. అలాగే భోజ్రెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్ 1997లో ఎస్టాబ్లిష్ చేశారు. BREW కాలేజ్ ఎంసెట్ కోడ్. ఐటీ, సిఎస్సి, ఈసీఈ, త్రిబులి, సిఎస్ఎం కోర్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. డెక్కన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ 1984లో ఎస్టాబ్లిష్ చేశారు. సివిల్, సిఎస్సి, ఈసీఈ, త్రిబులి, ఈఐఈ, ఐటీ, ఐపీఈ, మెకానికల్ కోర్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. నాక్ ఏ మరియు ఎన్బిఏ అక్రిడేషన్ ఉన్నాయి. అటానమస్ క్యాంపస్ ఉస్మాన్ యూనివర్సిటీ కింద ఉంటుంది. జి నారాయణమ్మ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్, వన్ ఆఫ్ ది బెస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్, 1997లో ఎస్టాబ్లిష్ చేశారు. TNTW కాలేజ్ ఎంసెట్ కోడ్. సిఎస్సి, సిఎస్డి, సిఎస్ఎం, ఈసీఈ, త్రిబులి, ఈటీఎం, ఐఎన్ఎఫ్ కోర్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. ఇది మనకి షేక్పేట్లో ఉంటుంది. ఇస్లామియా ఇంజనీరింగ్ కాలేజ్ 2008లో ఎస్టాబ్లిష్ చేశారు. ISLC కాలేజ్ ఎంసెట్ కోడ్. ఏఐడి, ఈసీఈ, సివిల్, సిఎస్సి, మెకానికల్, ఐటీ కోర్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. కేశవ్ మెమోరియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నారాయణగూడలో ఉంటుంది. KMIT కాలేజ్ ఎంసెట్ కోడ్ 2007లో ఎస్టాబ్లిష్ చేశారు. సిఎస్డి, ఐటీ, సిఎస్సి, సిఎస్ఎం కోర్స్ అనేవి ఉంటాయి. లార్డ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అక్రిడెడ్ బై నాక్ ఏ ఎన్బిఏ అక్రిడేషన్ అటానమస్ క్యాంపస్ 2002లో ఎస్టాబ్లిష్ చేశారు. సివిల్, సిఎస్, సిఎస్డి, సిఎస్సి, సిఎస్ఎం, ఈసీఈ, త్రిబులి, ఐటీ, మెకానికల్ కోర్స్ ఉన్నాయి. నాక్ ఏ ఎన్బిఏ అక్రిడేషన్ మరియు అటానమస్ కాలేజ్. LRDS కాలేజ్ ఎంసెట్ కోడ్. ఎంజే కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ 1980లో ఎస్టాబ్లిష్ చేశారు. నాక్ ఏ మరియు ఎన్బిఏ అక్రిడేషన్ ఉంది. MJCT కాలేజ్ ఎంసెట్ కోడ్. ఏఐడి, ఏఐఎం, సివిల్, సిఎస్ఏ, సిఎస్సి, ఈసీఈ, త్రిబులి, ఐటీ, మెకానికల్ కోర్స్ ఎక్కువ ఉంటాయి. మెథడోయిస్ట్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ 2008లో ఎస్టాబ్లిష్ చేశారు. METH కాలేజ్ ఎంసెట్ కోడ్ 2008లో ఎస్టాబ్లిష్ చేశారు. ఏఐడి, సివిల్, సిఎస్సి, సిఎస్ఎం, ఈసీఈ, త్రిబులి, మెకానికల్ కోర్స్ ఎక్కువ ఉంటాయి. మహవీర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మనకి బండ్లగూడలో ఉంటుంది. 2001లో ఎస్టాబ్లిష్ చేశారు. MHVR కాలేజ్ ఎంసెట్ కోడ్. ఏఎన్ఈ, సివిల్, సిఎస్ఎం, సిఎస్సి, ఈసీఈ, త్రిబులి, ఐటీ, మెకానికల్ కోర్స్ ఎక్కువ ఉంటాయి. అలాగే మాతృశ్రీ ఇంజనీరింగ్ కాలేజ్ 2011లో ఎస్టాబ్లిష్ చేశారు. MECS కాలేజ్ ఎంసెట్ కోడ్. సివిల్, సిఎస్డి, సిఎస్సి, సిఎంఈ, త్రిబులి, ఈసీఈ, ఐటీ, మెకానికల్ కోర్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. ముంతాజ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ 2009లో ఎస్టాబ్లిష్ చేశారు. MMTZ కాలేజ్ ఎంసెట్ కోడ్ 2009లో ఎస్టాబ్లిష్ చేశారు. సివిల్, సిఎస్సి మాత్రమే అవైలబుల్గా ఉంటాయి. నవాబ్ సాహ్ అలాం ఖాన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ 2008లో ఎస్టాబ్లిష్ చేశారు. NAWB కాలేజ్ ఎంసెట్ కోడ్. సివిల్, సిఎస్సి, సిఎస్డి, సిఐసి, సిఎస్ఎం, ఐటీ, మెకానికల్ కోర్స్ అవైలబుల్గా ఉంటాయి. నాక్ ఏ, ఎన్బిఏ మరియు అటానమస్ ఉన్నాయి. స్టాన్లీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్, నాక్ ఏ, ఎన్బిఏ మరియు అటానమస్ కాలేజ్. STLW కాలేజ్ ఎంసెట్ కోడ్ 2008లో ఎస్టాబ్లిష్ చేశారు. ఏఐడి, సిఎంఈ, సిఎస్సి, ఈసీఈ, త్రిబులి, ఐటీ. క్రిమ్సన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ CRIT కాలేజ్ ఎంసెట్ కోడ్. ఇది ఇన్నర్ రింగ్ రోడ్ నియర్ చంద్రాయగుట్ట క్రాస్ రోడ్స్ బండ్లగూడ అనమాట. TSC, ఏఎం, సిఎస్డి. షదాన్ ఉమెన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ SWET కాలేజ్ ఎంసెట్ కోడ్. సిఎస్డి, సిఎస్సి, సిఎస్ఎం, ఐటీ, ఈసీఈ, త్రిబులి, ఏఐడి. నాక్ B++, ఎన్బిఏ అటానమస్ కాలేజ్. స్వామి వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ 2004లో ఎస్టాబ్లిష్ చేశారు. SVIT కాలేజ్ ఎంసెట్ కోడ్. AI and DS, CSE with CS, CSE with DS, CSE with IoT, CSE with AI and ML, CSE ఈ కోర్సు అనేవి అవైలబుల్గా ఉంటాయి. నాక్ మరియు ఎన్బిఏ అక్రిడేషన్ ఉన్నాయి. TRR కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ మీర్పేట్ మనకి ఇది TRRM కాలేజ్ ఎంసెట్ కోడ్ అనమాట. CSE, ఐటీ కోర్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. వాసవి ఇంజనీరింగ్ కాలేజ్ అటానమస్ క్యాంపస్. నాక్ A++ మరియు ఎన్బిఏ అక్రిడేషన్ ఉంది. 1981లో ఎస్టాబ్లిష్ చేశారు. VASV వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇన్ తెలంగాణ, టాప్ 10లో ఉంటుంది. ఇక మనకి సివిల్, సిఎస్సి, సిఎస్ఎం, ఈసీఈ, త్రిబులి, ఐటీ, మెకానికల్ కోర్స్ అనేవి ఉంటాయి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ CSI వెస్లే ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ 2015లో ఎస్టాబ్లిష్ చేశారు.
WESL కాలేజ్ ఎంసెట్ కోడ్, CSE కోర్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. ఇవి 120 ఇంజనీరింగ్ కాలేజెస్ మనకి తెలంగాణలో, అది కూడా హైదరాబాద్ రీజియన్ పరంగా ఉన్న ఇంజనీరింగ్ కాలేజెస్. నేను చాలా వీడియోస్ చేశాను, ఏ వీడియోకి కనీసం స్ట్రెస్ కాదు, స్ట్రెయిన్గా ఫీల్ అవ్వాలి. కానీ ఈ వీడియోకి అయితే చాలా అంటే చాలా స్ట్రెస్గా ఫీల్ అయ్యానమాట. అంటే ఇన్ని నేమ్స్ చెప్పడం కోసం చాలా చాలా ఇబ్బంది పడ్డాను. అయినా సరే మీ అందరికి ఉపయోగపడాలనే కాన్సెప్ట్లోనే ఈ వీడియో చేశాను అనమాట. మీకు ఈ కాలేజ్ గురించి, ఏ కాలేజ్ గురించి అప్డేట్స్ కావాలో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆ కాలేజ్ గురించి డీటెయిల్ వీడియోస్ అనేవి చేస్తాం. అండ్ కాలేజ్ టూర్స్ అంటారా, టైం లేదు కాబట్టి ఖచ్చితంగా ఇఫ్ ఇన్ కేస్ కాలేజ్ టూర్ కావాలన్నా సరే కాలేజ్ టూర్ కూడా ట్రై చేస్తాం. ఓకేనా? కట్ ఆఫ్ ర్యాంక్స్ అనేవి మన ఛానల్లో ఉంటాయి, చెక్ చేసుకోవచ్చు. మన వాట్సాప్ ఛానల్లో మీకు అప్డేట్ చేస్తాం. వాట్సాప్ ఛానల్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది, చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.